ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక కథనం. సబ్బవరంలో శివనామస్మరణ మహాశివరాత్రి ప్రత్యేక కథనం. సబ్బవరం మండలంలో మారుమ్రోగుతున్న శివనామస్మరణ, పోటెత్తిన భక్తజనం. ఆధ్యాత్మికం. త్రియోగి నారాయణ క్షేత్రం సాక్షిగా శివపార్వతుల కళ్యాణం. మహాశివరాత్రి విశిష్టతపై ప్రత్యేక కథనం. క్షేత్ర దర్శనం. ఇరువాడ, ఆశకపల్లి, వంగలి మండలాల్లోని శివాలయాల్లో కన్నుల పండుగగా వేడుకలు. లైవ్ అప్డేట్. ఆలయాల్లో అన్న సమారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులతో కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రాలు. నమస్కారం. ఏపీ పవర్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. శివయ్య దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? శివపార్వతుల వివాహం ఎక్కడ జరిగింది? సబ్బవరం మండలంలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి ఎలా ఉంది? దీనిపై మా సబ్బవరం ప్రతినిధి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సబ్బవరం మండలం ఆధ్యాత్మిక శోభతో పరవశిస్తోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఆలయం శివనామస్మరణతో మారుమరుగుతోంది. మాఘబహుళ చతుర్థి నాడు అసలు ఈ పర్వదినం వెనుక ఉన్న మహా సన్నివేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం ఇదే రోజున పరమశివుడు పార్వతీదేవుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిమాలయాల్లోని పురాతన త్రియోగి నారాయణ క్షేత్రం ఈ మహా ఘట్టానికి వేదికైంది. పార్వతీదేవి తన కఠోర తపస్సుతో ఆ బోళాశంకరుడిని మెప్పించి ఉత్తరాఖండ్లోని ఆ పవిత్ర క్షేత్రంలో శివుని వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఈ మహోన్నత గాథను నేటి తరం పిల్లలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇక మండల వ్యాప్తంగా చూస్తే ఇరువాడ భీమలింగేశ్వర స్వామి ఆలయం నుంచి వంగలి సోమలింగేశ్వర స్వామి ఆలయం వరకు భక్తుల రద్దీ నెలకొంది. ఆశకపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి, కొండపై వెలిసిన నటరాజస్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెదనాయుడుపాలెం, మల్లికార్జున స్వామి, సబ్బవరం, ఉమారామలింగేశ్వర స్వామి, గొర్లివాణిపాలెం మరియు జంగాలపాలెం, జ్ఞానలింగేశ్వర స్వామి ఆలయాల్లో వేద మంత్రాల మధ్య ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం వేళ ప్రతి దేవాలయాలను భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వేళలో భక్తులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అందరినీ ఆ సదాశివుడి చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ లోకమంతా సుఖంగా ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కిషోర్, ఏపీ పవర్ న్యూస్ రిపోర్టర్, సబ్బవరం.